మజ్జిగ చారు తయారు చేస్తున్నాం అండి. ఇది స్పెషల్ మద్రాస్ స్టైల్ అండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర వేసాం. ఇది మద్రాస్ స్టైల్ అండి. ఇది కొంచెం ఆవాలు వేస్తున్నామండి. ఈ మద్రాసు వాళ్ళు ఎక్కువ చాలా ఇష్టప్రకారం తింటారు. చాలా స్పెషల్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చెన్నైలో ఎక్కువ చేస్తుంటారు. ఎక్కువ ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తున్నామండి. ఈ పోపు కట్టి మజ్జిగ కలుపుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ చేస్తున్నామండి. కరివేపాకు వేస్తున్నామండి. బాగా వేగాలండి. ప్రతి ఇంట్లో ఉంటుందండి మా చెన్నైలో ఈ మజ్జిగ చారు, చాలా టేస్ట్ ఉంటుంది. బాగా వేగాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మజ్జిగ కలిపామండి. మజ్జిగ బాగా వేసాం. ఇంట్లో తయారు చేసిన పెరిగింది. ఈ దుకాణంలో సాధారణ మనం బాగా వేగిందండి. మేము ఆంధ్ర నుంచి తెలంగాణ చెన్నై వెళ్ళిపోయండి. 15 సంవత్సరాలు అయింది. అక్కడే ఉంటున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ మా ఫ్రెండ్స్ అంతా మజ్జిగ చారు రోజు కంపల్సరీ మజ్జిగ చారు ఉంటుంది అందరి ఇంట్లో. ఇది లైట్గా పసుపు చేస్తున్నామండి. మనకి వర్షాకాలం చలికాలం అయినా అంతా ఎండాకాలంలో ఉంటుంది మనకి. అందుకే వారానికి కనీసం 2 సార్లు అయినా మజ్జిగ చారు తీసుకుని బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తృప్తిగా తింటారు. స్టవ్ ఆపిస్తామండి. సిమ్లో పెట్టాము. స్టవ్ గ్యాస్ సిమ్లో పెట్టాము. దగ్గర అయిపోయింది. పోపు దగ్గర అయిపోయింది. ఈ మజ్జిగ పోపు వేస్తాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పలాచుకుండాలండి. ఇలా పలాచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ మజ్జిగ చారుకి ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోతుంది తప్పకుండా చేయండి.